శ్రీమాత నమః. చిన్నప్పుడు మా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మా వారు ఏం చేసేవారు అంటే, పిల్లలకి పెన్సిల్స్ ఇస్తాం కదా, ఇస్తే మా వారు చెప్పేవారు అనమాట, నీకు ఇంకొక పెన్సిల్ నేను ఇవ్వాలి అంటే నువ్వు ఆ చెక్కేసిన పెన్సిల్ ఉంటుంది కదా, ఆ చిన్నది అయిపోయిన పెన్సిల్ అది నాకు తీసుకొచ్చి చూపించాలి, అలా చూపిస్తేనే పెన్సిల్ ఇస్తాను. మా నాన్నగారు కూడా అలాగే చెప్పేవారు. మా అమ్మ మా చిన్నప్పుడు ఏం చేసేది తెలుసా, స్కూల్కి రిబ్బన్లు కట్టి పంపించేది. ఆ రిబ్బన్ ఊడిపోయేవన్నమాట, ఎక్కడో పడిపోయేవి. మేమేమో రిబ్బన్ చూసుకోకుండా ఇంటికి వచ్చేసేవాళ్ళం బాగా చిన్నప్పుడు. మా అమ్మ అప్పుడు కండిషన్ పెట్టింది, నీ తల రిబ్బన్లు గనక ఊడిపోయి ఎక్కడో పడిపోతే నువ్వు చూసుకోకుండా వచ్చేస్తే నీకు పురుకోసలు పెట్టి పంపిస్తాను అని. అలాగే పెట్టి పంపించేది తెలుసా, పురుకోసలు పెట్టి పంపించేది. అసలు మేము చేసిన తప్పుకి నోరు మూసుకుని ఆ పురుకోసలు పెడితే అలాగే పెట్టించుకుని మేము స్కూల్కి వెళ్ళేవాళ్ళం. తర్వాత రిబ్బన్ పడిపోతే వెతుక్కుని తెచ్చుకునేవాళ్ళం అనమాట. ఎందుకంటే అమ్మో అమ్మ మళ్ళీ పురుకోసలు పెడుతుంది, మళ్ళీ అసహ్యంగా అందరి ముందు చులకన అయిపోతాము అని. అలాగే పంపించేది మా అమ్మ చిన్నప్పుడు. అలాగే చిన్నప్పుడే ఏం చేసేదంటే, ఎవరి స్కూల్ డ్రెస్ వాళ్ళు ఉతుక్కోవాలి, ఎవరు తిన్న కంచం వాళ్ళు కడుక్కోవాలి. అలాగే గదులు పొద్దున్నేమో ఒకళ్ళు తొడవాలి, సాయంత్రం ఏమో ఒకళ్ళు తొడవాలి. ఇలా అన్ని పనులు నేర్పించింది మా అమ్మ. చిన్నప్పుడే ఎవరి స్కూల్ డ్రెస్ వాళ్ళు ఉతుక్కోవాల్సిందే, అంతే, సమస్య లేదు. అలా నేర్పించేది. మా ఇంట్లో వచ్చిన తర్వాత మా ఇంట్లో కూడా మేము మా పిల్లలకి అదే విధంగా నేర్పించాం. చాలా మంది ఇళ్లలో ఇలాంటివే నేర్పిస్తారనుకోండి, నేర్పించకుండా ఏ తల్లిదండ్రులు ఉంటారు చెప్పండి. కానీ కొన్ని ఇళ్లలో ఏం చేస్తారు తెలుసా, కుటుంబ పరిస్థితి పిల్లలకి తెలియనివ్వరు. ఎంతమంది వాళ్ళ కుటుంబ పరిస్థితి గురించి పిల్లలకి తెలియజేస్తారు అనేది నాకు కింద కామెంట్లో చెప్పండి. ఇదంతా ఇంట్రడక్షన్ ఎందుకు చెప్పాను అంటే, మొన్న హైదరాబాద్ లో అనుకుంటాను, నాగార్జున స్కూల్ట ఆ స్కూల్ ప్రిన్సిపల్ ని ప్రాణాలు తీసేశారు కదా ఇద్దరు. ఆ స్కూల్లోనే చదువుకుంటున్న వాళ్ళు ప్రాణాలు తీసేశారు. 24 సార్లు పొడిచేస్తామని. అంటే ఎంత క్రూరత్వమో చూడండి, ఎంత క్రూరమైన మనస్సు ఉందో వాళ్ళకి. లేదంటే అన్ని సార్లు అలా వాళ్ళు ఇబ్బంది పెట్టి ఉండేవారా చెప్పండి. దాంతో పాటు నగలు, ఫోను ఎత్తుకుని వెళ్ళిపోయారు. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, వాళ్ళిద్దరూ స్కూల్లో తెలియకుండా ఆ స్కూల్ నియమాలకి ఉల్లంఘించి ఫోన్ వాడుతూ ఉంటే ఆవిడ మందలించేస్తా ఆ కోపం పెట్టుకున్నారు. అలాగే ఈవిడ ఒక్కరు ఉన్నారని తెలుసుకుని ఇద్దరు విద్యార్థులు, ఒకళ్ళేమో ట్యాంక్ మీద ఉండి ఇంకొకడేమో వెనక వైపు నుంచి వెళ్ళి, చూడండి మొత్తం అన్ని ఎలా కనుక్కున్నారు, ఆవిడ ప్రాణాలు తీసేశారు. అంటే కోపము, వాళ్ళకి కావలసిన జల్సాకి కావలసిన డబ్బు, ఈ 2 కారణాలు అయ్యాయన్నమాట ఆ ప్రిన్సిపల్ ప్రాణాలు తీయడానికి. అలాగే మొన్న చూడండి కునాల్, సామాజిక మాధ్యమంలో 2 రకాలుగా చెప్తున్నారు వార్తలు. ఏదైతేనేమి అక్కడ కొడుకుకి తండ్రికి భేదాభిప్రాయాలు వచ్చాయి. ఐఫోన్ కొనమన్నాడట, వాళ్ళ నాన్నగారు కొన్నారు. వాళ్ళ నాన్నగారు ఏమో ఆటోనో ఏదో నడుపుకుంటూ ఉంటారట, పాప ఆర్థిక పరిస్థితి ఏమో అంతగా ఏం లేదు. అయితే ఈఎంఐ కట్టాల్సి వచ్చింది. ఈఎంఐ కట్టడానికి ఆయన దగ్గర డబ్బులు లేవు. కట్టమని అతను అన్నట్ట, కట్టలేనని ఈయన అన్నట్ట. అంతే, నేను దూకేస్తానని చెప్పి ఆ కొండ చర్యలు చివరి వరకు వచ్చేస్తే తను కొడుకుని రక్షించుకోవడం కోసం ఆయన కూడా వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళి దూకద్దు అని చేయబట్టుకుంటే లాగేశాడు. ఇద్దరు అలా పడిపోయారు. వీళ్ళతో పాటు పరిగెత్తుకుంటూ పాపం వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు. వాళ్ళ అమ్మగారు కూడా వాళ్ళిద్దరూ లోయలో పడిపోవడంతో ఈవిడ కూడా దూకేశారు. అంటే చూడండి కోపం, ఆ కోపం 3 ప్రాణాలు తీసింది. అది కోపం మాత్రమేనా? ఇంకొక వర్షన్ ఏం చెప్తున్నారు అంటే, ఇదివరకు కూడా ఈ అబ్బాయి ఫోన్ కొనమన్న అత్త, కొనమంటే కొనకపోతే ఇలాగే నా ప్రాణాలు తీసుకుంటాను అని వస్తే అప్పుడు పోలీసులు వచ్చారంట. తర్వాత ఇంటికి వెళ్ళిపోయట. ఈ అబ్బాయికి ఒక అన్నయ్య ఉన్నట్ట. అతనేమో ఆరోగ్యం బాగుండలేక చనిపోతే అప్పటి నుంచి డిప్రెషన్ కి వెళ్ళిపోయట. ఇప్పుడు ఈ కునాల్కి వాళ్ళ నాన్నగారికి మనస్పర్ధలు వచ్చాయన్నమాట. వాళ్ళ వయసు ఎంత చూడండి, వాళ్ళిద్దరికి మనస్పర్ధలు వచ్చాయట. ఇద్దరికి పడేది కాదుట, ప్రతి క్షణం గొడవ పడేవట. బహుశా నాన్నను వదిలేయి అని చెప్పి వాళ్ళ అమ్మగారితో చెప్పేవారేమో. చివరి క్షణంలో వాళ్ళ అమ్మగారు అన్నారట, ఏమనంటే, ఒరే మీ నాన్నని లాగేకరా, అందులోకి నువ్వు కూడా దూకకరా, వెనక్కి వచ్చా నేను తాళి తీసేస్తానని వాళ్ళ అమ్మగారు అన్నారట. అది కూడా నేను కామెంట్ లో చదివాను, అందుకే నాకు తెలిసింది. అసలు ఏతావాత మనకి ఏ విషయం తెలుస్తుంది, పిల్లలకి కోపం వస్తే అయితే వాళ్ళ ప్రాణాలైనా తీసేసుకుంటున్నారు, లేదు అంటే ఎదుటి వాళ్ళ ప్రాణాలైనా తీస్తున్నారు. అది తండ్రా తల్ల ఎవరు అనేది వాళ్ళకి సంబంధమే లేదు. దీని అంతటికీ కారణం ఏంటంటారు చెప్పండి? చిన్నప్పటి నుంచి మనం మన పిల్లలకి మన ఇంటి పరిస్థితులు ఏంటో మనం చెప్పకపోవడం.
చాలా మంది చెప్తారు. కానీ ఏ ఇంట్లో అయితే వాళ్ళ కుటుంబ పరిస్థితులు పిల్లలకి పూర్తిగా తెలియవో అలాంటి ఇళ్లల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. నాన్న ఎంత కష్టపడుతున్నారు, నాన్నకొచ్చే జీతం ఏంటి, అమ్మ ఎంత కష్టపడుతోంది, మనకి ఎన్ని అప్పులున్నాయి, మనకి ఏమున్నాయి ఆస్తులు, మనం ఎలా చదివిస్తున్నాము, ఇవన్నీ మనం పిల్లలకి కూర్చోపెట్టి చెప్పినప్పుడే కదా మన ఇంటి పరిస్థితి అనేది తెలుస్తుంది. నేను చాలా మందితో ఈ విషయం చెప్తే కొంతమంది అనేవారు అనమాట, అమ్మో ఇంటి పరిస్థితి చెప్తే అలాగా వాళ్ళకేమో బాధ కలుగుతుంది, వాళ్ళేమో సరిగ్గా చదువుకోరు అని. సరిగ్గా చదువుకోరు అనే మాట పక్కన పెట్టేయండి, ముందు వాళ్ళకి బాధ్యత అనేది తెలియదు. ఆ బాధ్యత తెలియచేయాలి అంటే మనం ఖచ్చితంగా వాళ్ళ పట్ల కొంచెం కఠినంగానే ఉండాలి. పొట్లకాయ అంతే కదా, పొట్లకాయ కాసినప్పుడు కింద మరి రాయి ఎందుకు కడతారు చెప్పండి? రాయి కట్టకపోతే వంకర పోదా అది? రాయి కట్టి చూడండి, అది వంకరగానే ఉంటుంది. మనం మన పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్పే ఈ క్రమశిక్షణ ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి ఆ టైంలో కొంచెం బాధ అనిపించవచ్చు, కొంచెం కోపం అనిపించవచ్చు. కానీ తల్లిదండ్రులు కూడా అమ్మో నా పిల్లాడు ఎక్కడ బాధపడిపోతాడో, నా పిల్లాడు ఇవన్నీ మనసులో ఎక్కడ పెట్టేసుకుంటాడో అని ముందు తల్లిదండ్రులే బాధపడిపోతారు. అసలు ఇంకా వాళ్ళకి ఏమాత్రము మంచి కూడా చెప్పనివ్వరు, వీళ్ళే బాధపడిపోతారు. అలా బాధపడిపోతే మరి ఎలా క్రమశిక్షణలో ఉంటారు? మన ఇంటి పరిస్థితులు పిల్లలకి ఎలా తెలుస్తాయి? ఇంటి పరిస్థితులు పిల్లలకి చెప్పండి. మన స్థితి స్తోమత లేకపోయినా పిల్లల్ని ఎలా చదివిస్తున్నారు, ఎంత అప్పు అవుతోంది, ఎంత జీతం వస్తోంది, ఎంత మిగులుతోంది, రేపు అన్న రోజు మనకు అవసరమైతే ఎలాగా, ఇవన్నీ మనం పిల్లలకి చెప్పకపోతే ఎలా తెలుస్తాయి? మన ఇంటి పరిస్థితి వాళ్ళకి చెప్పలేదు అనుకోండి, ఐఫోన్ కొనమంటాడు. మొన్న ఆ మధ్య అంతే కదా, ఏదో 2 లక్షల బండిట వాళ్ళ నాన్నగారికి అసలు కొనే స్తోమతే లేదుట. కొంటావా చస్తావా అని పీకల మీద కూర్చున్నట్ట. అప్పుడే 4 నెలల నుంచి ఆ గొడవ జరుగుతోంది. ఇంకా చివరికి నా ప్రాణాలు తీసుకుంటాను కొనివ్వకపోతే అని గొడవ పెడితే పాపం లోన్ తీసుకుని ఆ బండి కొనిస్తే ఆ రోజు సాయంత్రమే వేసుకుని వెళ్తే దేన్నో గుద్దేశాడంట. ప్రాణాలు పోయే అబ్బాయివి. కోపం 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 కోపం. అయితే వాళ్ళ ప్రాణాలు, లేదంటే ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారు. మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి బాధ్యత అనేది మనం చెప్పట్లేదు, మంచి విషయాలు అనేవి చెప్పట్లేదు, చెప్పే సమయం ఉండట్లేదు, వాళ్ళకి చెప్పే సమయం ఉండట్లేదు. ఎంతసేపు పరుగు 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 పందెంలోనే పడి కొట్టుకుంటున్నాను తప్ప అయ్యో పిల్లలు ఎలా చదువుతున్నారు, వాళ్ళు స్కూల్లో ఎలా ఉన్నారు, స్కూల్లో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఇవేం తెలుసుకునే సమయం ఉండట్లేదు కదా. ఆ స్కూల్లో ఆ పిల్లలు ఆ స్కూల్ ప్రిన్సిపల్ ని అన్ని సార్లు పొడి చేశారు అంటే, అలా దొంగతనం చేశారు అంటే కారణం ఏంటి చెప్పండి? ఒక రాత్రిలో వాళ్ళ ఆలోచనలు అలా వృద్ధి చెందుతాయా? ఇంట్లో ఖచ్చితంగా వాళ్ళ ప్రవర్తన తేడాగానే ఉండుంటుంది. ఆ ప్రవర్తనని కనుక్కోలేక మన పిల్లల్ని మనమే దారిలో పెట్టుకోకపోతే మన పిల్లల వల్ల ఇంకొకరికి బాధ కలుగుతుంది కదా, ఇంకొకళ్ళ ప్రాణాలు తీసేస్తున్నారు కదా. మొన్న ఆ మధ్య అంతే కదా, ఒక చిన్న అమ్మాయి ప్రాణాలు తీసేసారు బ్యాట్ కోసం, క్రికెట్ బ్యాట్ కోసం. పిల్లలకి మంచి చెడు చెప్పండి, అంతకు మించి ఇంటి పరిస్థితి చెప్పండి, వాళ్ళు ఏం బాధపడరు. ఒక రోజు బాధపడితే వచ్చే నష్టం ఏం లేదు. కాస్త కఠినంగానే ఉండాలి మనం పిల్లల దగ్గర. వాళ్ళకి మానసికంగాను శారీరకంగాను దృఢత్వాన్ని మనం నేర్పించకపోతే ఎలా రేపు అన్న రోజు జీవితంలో ఆ కష్టాలన్నింటినీ ఎలా తట్టుకుంటారు? బాధ్యత తెలియకపోతే, ఈ రోజు మనం బాధ్యత తెలియకుండా పెంచామని అనుకోండి, రేపొద్దున్న అబ్బాయికి బాధ్యత తెలియకుండా పెంచితే ఇంకొక కుటుంబం మొత్తం సఫర్ అయిపోతుంది కదా, ఇంకొక ఆడపిల్ల సఫర్ అయిపోతుంది కదా. అమ్మాయికి బాధ్యత మనమేమో నేర్పించకపోతే ఇంకొక కుటుంబం మొత్తం సఫర్ అయిపోతుంది కదా. బాధ్యత అనేది నేర్పించాలి. కష్టము అంటే ఏంటో పిల్లలకి తెలియనివ్వాలి. పని చేస్తే కష్టపడిపోతారేమో, కందిపోతారేమో అని అపురూపంగా చూడకండి. మనం చిన్నప్పుడు మనం కష్టపడలేదా? ఇంట్లో పనులన్నీ చేసే కదా వచ్చాం. మరి అవన్నీ మర్చిపోయి ఈ రోజు మనం పిల్లలకి అన్ని చెప్పడం మానేస్తే ఎలాగా? అందుకే రోజుకో శ్లోకం ఛానల్లో మేము పిల్లలకి మంచి విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తూ అందులో పద్యాలు చెప్తున్నాం. ఆ పద్యాలను కూడా చదివించండి, కంఠతా పట్టించండి వాళ్ళ చేత. దాంతో పాటు నేను ఒక కథను కూడా యాడ్ చేసి చెప్తున్నాను. ఆ కథని కూడా పిల్లలకి చెబితే చెప్పగా 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 వాళ్ళకి ఎక్కుతుంది. వేపాకు నమలగా 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 చేదు తగ్గిపోయి తీయగా ఉన్నట్టు అనిపించదా మనకి? చెప్పండి. అలాగే మంచి చెప్పడంలో కాస్త ఎదుటివాడికి ఇబ్బంది అనిపించినా అలా చెప్పుకుంటూ పోతే ఏదో ఒక రోజుకి మారతారు. ఈ రోజు మనం మన ఇంట్లో ఉన్న పిల్లల్ని సర్ది పుచ్చుకోలేకపోతే, సర్ది చెప్పలేకపోతే రేపు సమాజంలోకి వెళ్ళి వాళ్ళు ఎంత నష్టాన్ని వాళ్ళు క్రియేట్ చేస్తారు చెప్పండి. ఏ ఇంట్లో ముందు దేశం బాగుండాలి అంటే ఇంట్లో పిల్లలు బాగుండాలి. ముందు మన ఇంట్లో పిల్లలు ఎలా ఉన్నారు వాళ్ళని సరిదిద్దుకోకపోతే దేశం ఎలా బాగుపడుతుంది చెప్పండి.
ఇది అందరినీ ఉద్దేశించి చేసిన వీడియో కాదు, కానీ ఈ వీడియోస్ అన్ని చూస్తున్నప్పుడు బాధతో ఈ వీడియో చేశాను.